If you want to sell it, they will call it as a silver. If they want to sell the same property, they're exhibiting like a gold. సో ఎలా ఉంది అంటే అమ్మబోతే అడవి కొనబోతే కురివి అనే సామెత గుర్తొస్తుంది ఇప్పుడు ప్రజెంట్ రియల్ ఎస్టేట్ రంగాన్ని చూస్తుంటే. సో ఈ రీబిల్డ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అనే కాన్సెప్ట్ మెయిన్ ఏంటంటే ఆర్బీఆర్, లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఈ రీబిల్డ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ కార్యక్రమాన్ని ఒక వాల్యుబుల్ వేగా తీసుకెళ్తుందండి. మెయిన్గా ఏంటంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయింది అనేసి, లేకపోతే రియల్ ఎస్టేట్ బాగాలేదనేసి రకరకాలైనటువంటి కథనాలు మనం వింటున్నాము. సో తద్వారా ఏమవుతుందంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు, లేకపోతే కొనాలనుకున్న వాళ్ళైనా కానీ కూడా ఒకలాంటి గ్యాప్ ఏర్పడిపోయింది మార్కెట్లో. సో ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత దాంట్లో ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు బాధపడుతున్నారు. అలాంటి సందర్భాలు చూసిన తర్వాత ఒక డీప్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత, అంటే డీప్ పరిశోధన చేసిన తర్వాతనే ఈ యొక్క ఆర్బీఆర్ని మనము ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ద్వారా. సో ఎలా ఉంది అంటే అమ్మబోతే అడవి కొనబోతే కురివి అనే సామెత గుర్తొస్తుంది ఇప్పుడు ప్రజెంట్ రియల్ ఎస్టేట్ రంగాన్ని చూస్తుంటే. సో ముఖ్యంగా ఏంటంటే ఇఫ్ ఐ వాంట్ టు సే ఇట్ ఇన్ ఎ క్లారిటీ, ఇఫ్ యూ వాంట్ టు సెల్ ఇట్, దే విల్ కాల్ ఇట్ యాజ్ ఎ సిల్వర్. ఇఫ్ దే వాంట్ టు సెల్ ద సేమ్ ప్రాపర్టీ, దే ఆర్ ఎగ్జిబిటింగ్ లైక్ ఏ గోల్డ్. అంటే మనము అమ్ముదామని పోయినప్పుడేమో సిల్వర్ అంటున్నారు, సేమ్ అదే ప్రాపర్టీ వాళ్ళు అమ్ముదాం అనుకున్నప్పుడు గోల్డ్ అని ఎగ్జిబిట్ చేస్తున్నారు. సో ఈ గ్యాప్ అనేది యాక్చువల్ సెల్లర్, యాక్చువల్ బయర్ కి మధ్యలో ఒక గ్యాప్ అనేది ఉంది కదా, ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్మెంట్ చేయడానికి ఈ ఒక ఆర్బీఆర్ అనే కాన్సెప్ట్ ని మనం తీసుకొస్తున్నాము. రానున్న రోజులలో, అంటే రానున్న రోజు కదా, అతి త్వరలోనే ఒక నంబర్ని మనం డిస్ప్లే చేసి ఎవరైనా కానీ కూడా జెన్యున్ గా ప్రాపర్టీ సేల్ చేయాలనుకున్న వాళ్ళకి డైరెక్ట్ ప్లాట్ఫామ్ పర్చేసర్ని పరిచయం చేయడమే ఈ యొక్క ఆర్బీఆర్ యొక్క లక్ష్యం. సో రీబిల్డ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ లో దాంట్లో ఏమైపోతుందంటే మేము ప్రత్యేకంగా మీ యొక్క ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళి మేము సర్వే చేసిన తర్వాత, ఒక 4-5 విచారించిన తర్వాత, ఒక సర్టిఫైడ్ వాల్యుయేటర్ని పెట్టిన తర్వాత అక్కడ ఒక వాల్యూని డిసైడ్ చేసి ఆ వాల్యూకి పర్చేస్ చేసే వాళ్ళని మీకు పరిచయం చేయడమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా పనిచేస్తుంది ఈ ఆర్బీఆర్ అనే కాన్సెప్ట్. ఇందులో ఎలాంటివి కూడా మీకు మోసాలు లేకుండా అన్ని విధాలుగా తోడుంటుంది ఎల్పిడిఓ అని చెప్పడమే మా ప్రయత్నం. సో ఈ గట్టి నిర్ణయం తీసుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే గత కొద్ది రోజులుగా తెలుసో తెలియకనో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఇబ్బంది పడుతున్న విషయాలను నేరుగానో, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో విన్నవి, చూసినవి దాన్ని బేస్ చేసుకునేసి, ఎలాగో మనం లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ద్వారా ఒక ప్రొడక్ట్ ని బేస్ చేసుకునేసి, భూమి అనేది కూడా ఒక ప్రొడక్ట్, భూమి పైన ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఎప్పటికీ నష్టపోరని చెప్పడమే మా ప్రయత్నం. దాంట్లో భాగంగా ఎలా ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది, ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అనేసి పార్ట్స్ వైజ్ గా ఆర్బీఆర్ అనే కాన్సెప్ట్ లో పార్ట్స్ వైజ్ గా షార్ట్స్ మీకు ప్రజెంట్ చేస్తుంటాను లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా. సెలవు.